హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ ఎలక్ట్రికల్ తెలుగు. గేట్ 2001లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటి అంటే, టూ ఇన్కాండెసెంట్ లైట్ బల్బ్స్ ఆఫ్ 40 watt అండ్ 60 watt రేటింగ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అక్రాస్ ద మెయిన్స్. దెన్ ఆప్షన్ ఏ, ద బల్బ్స్ టుగెదర్ కన్జ్యూమ్ 100 watt. ఆప్షన్ బి, ద బల్బ్స్ టుగెదర్ కన్జ్యూమ్ 50 watt. ఆప్షన్ సి, ద 60 watt బల్బ్ గ్లోస్ బ్రైటర్. ఆప్షన్ డి, ద 40 watt బల్బ్ గ్లోస్ బ్రైటర్. సో ఈ ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆప్షన్ అని మనం చూస్ చేయాలి. ఇక్కడ ఏం చెప్పారు, ఇన్కాండెసెంట్ లైట్ బల్బ్స్ అన్నారు. సో ఇన్కాండెసెంట్ లైట్ బల్బ్స్ రెసిస్టివ్ నేచర్లో ఉంటాయి. సో ఇన్కాండెసెంట్ బల్బ్స్ ఆర్ ప్యూర్ రెసిస్టివ్. సో ప్రాబ్లంలో మనకేం చెప్పారు, 40 watt అండ్ 60 watt బల్బ్స్ సిరీస్లో కనెక్ట్ అయినాయి అక్రాస్ ద మెయిన్స్. సో అప్లైడ్ వోల్టేజ్ నేను వీరేటెడ్ అని అజ్యూమ్ చేస్తున్నాను. 40 watt బల్బ్ అండ్ 60 watt బల్బ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో 40 watt అక్రాస్ ఉన్న వోల్టేజ్ డ్రాప్ని V1 అని అజ్యూమ్ చేస్తున్నాను. 60 watt బల్బ్ అక్రాస్ వోల్టేజ్ డ్రాప్ని V2 అని అజ్యూమ్ చేస్తున్నాను. సో 40 watt బల్బ్ యొక్క రెసిస్టెన్స్ R1, 60 watt బల్బ్ యొక్క రెసిస్టెన్స్ R2. సో ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I, విచ్ ఇస్ కాన్స్టెంట్. ఎందుకంటే మనకి ఇక్కడ రెసిస్టివ్ నేచర్ ఉన్నాయి కాబట్టి లోడ్ అనేది కాన్స్టెంట్ కరెంట్ అనేది డ్రా చేస్తుంది లోడ్. సో ఇప్పుడు నేను వీరేటెడ్ 230 volts అని అజ్యూమ్ చేస్తున్నాను. సో వీరేటెడ్ ఈజ్ ఈక్వల్ టు 230 volts. సో ఓమ్స్ల ప్రకారం మనకి V ఈక్వల్ టు ఏమవుతుంది, I ఇంటూ ఆర్. అండ్ P ఈజ్ ఈక్వల్ టు ఏంటి, V ఇంటూ I. P ఈజ్ ఈక్వల్ టు I ప్లేస్లో నేను ఈ ఈక్వేషన్ నుంచి I ఈజ్ ఈక్వల్ టు V/R నేను రాయొచ్చు. ఇక్కడ నేనేం రాయొచ్చు, V ఇంటూ I ఏమవుతుంది, V/R. సో P ఈజ్ ఈక్వల్ టు V²/R. సో సేమ్ ఫార్ములా ప్రకారం సో R1 ఈజ్ ఈక్వల్ టు Vrated స్క్వేర్ బై P1. సో Vrated ఏంటి, అప్లైడ్ వోల్టేజ్ 230 volts. P1 వచ్చేసి 40 watt అవుతుంది. సో దీని నుంచి 230 స్క్వేర్ డివైడ్ బై 40, దట్ ఈజ్ ఈక్వల్ టు 1322.5 ohms. అట్లానే R2 ఏమవుతుంది, Vrated స్క్వేర్ బై P2, దట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అప్లైడ్ వోల్టేజ్ ఎంత 230. సో 230 స్క్వేర్ డివైడ్ బై ఈ బల్బ్ యొక్క వాటేజ్ ఎంత 60 watt. సో డివైడ్ బై 60. సో ఏమవుతుంది 881.66 ohms. సో 40 watt బల్బ్ యొక్క ఐ రేటెడ్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఐ రేటెడ్ 40 watt ఈజ్ ఈక్వల్ టు దానికి అప్లై చేసిన రేటెడ్ వోల్టేజ్ ఎంత 230 డివైడ్ బై దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత 1322.5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.173 amps. అంటే ఐ రేటెడ్ అంటే ఏంటంటే 40 watt బల్బ్ అనేది 230 volts అక్రాస్ కనెక్ట్ చేసినప్పుడు 0.173 amps డ్రా చేస్తుంది మెయిన్స్ నుంచి. అలానే 60 watt యొక్క ఐ రేటెడ్. సో ఐ రేటెడ్ 60 watt విచ్ ఈజ్ ఈక్వల్ టు రేటెడ్ వోల్టేజ్ డివైడ్ బై దాని యొక్క రెసిస్టెన్స్ 230 డివైడ్ బై 881.66 ohms విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.260 amperes. సో ఐ రేటెడ్ 60 watt అంటే ఏంటి, ఓన్లీ 60 watt బల్బ్ మాత్రం అక్రాస్ మెయిన్స్ కనెక్ట్ చేసినప్పుడు 0.260 amps అనేది డ్రా చేస్తుంది మెయిన్స్ నుంచి. నౌ ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనం ఓన్లీ 40 watt కనెక్ట్ చేయలేదు, ఓన్లీ 60 watt కనెక్ట్ చేయలేదు. 40 watt అండ్ 60 watt సిరీస్లో కనెక్ట్ చేసాం అక్రాస్ ద మెయిన్స్. సో అది టోటల్గా ఎంత కరెంట్ డ్రా చేస్తుంది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆ కరెంట్ నేను ఐ యాక్చువల్ అనుకుంటున్నాను. సో ఐ యాక్చువల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు మనకు ఓమ్స్లో నుంచి ఏం తెలుసు, V/R. సో అప్లైడ్ వోల్టేజ్ ఎంత 230 డివైడ్ బై రెసిస్టెన్స్. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఏంటి, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ దీస్ టూ లోడ్స్ అనమాట. సో ఇవి సిరీస్లో కనెక్ట్ అయినాయి కాబట్టి దాని రెసిస్టెన్స్ ఏమవుతుంది R1 + R2. సో R1 + R2 ఈజ్ ఈక్వల్ టు 230 డివైడ్ బై R1 ఎంత వచ్చింది 1322.5 ohms ప్లస్ R2 ఎంత వచ్చింది 881.66 ohms. సో 881.66 ohms. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 0.103 amperes. సో ఈ 0.103 amperes ఏంటి, ఈ టూ లోడ్స్ సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు ఈ లోడ్లో ఫ్లో అయ్యే కరెంట్. సో ఈ 0.103 amps అన్నది 40 wattలో ఫ్లో అవుతుంది అండ్ 60 wattలో ఫ్లో అవుతుంది. సో ఈ ఐ యాక్చువల్ ఏ వాల్యూకి నియర్ బై ఉంది, ఐ రేటెడ్ 40 watt ఆర్ ఐ రేటెడ్ 60 watt, ఐ రేటెడ్ 40 wattకి. సో ఏ ఎక్విప్మెంట్ అయినా కానీ
రేటెడ్ కండిషన్స్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు అది మ్యాక్సిమం ఎఫిషియన్సీ తోటి మనకి పనిచేస్తుందనమాట. సో ఈ వాల్యూ అనేది ఐరేటెడ్ 40 వాట్‌కి నియర్ బై ఉంది కాబట్టి 40 వాట్ బల్బ్ అనేది ఎక్కువ గ్లో అవుతుంది. సో ఐ యాక్చువల్లీ ఈస్ నియర్ టు ఐరేటెడ్ 40 వాట్. సో 40 వాట్ బల్బ్ గ్లోస్ బ్రైటర్. అట్లానే పవర్ కన్జంప్షన్ నుంచి కూడా మనకు ఆప్షన్స్‌లో ఇచ్చారు. సో టుగెదర్ కన్జంప్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే టోటల్ పవర్ కన్జ్యూమ్డ్ పీటీ ఈజ్ ఈక్వల్ టు, సో మనకి పీ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్ అని తెలుసు కదా. ఇక్కడ ఆర్ ఏంటి, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ R1 అండ్ R2. సో R1 అండ్ R2 సిరీస్లో ఉన్నాయి కాబట్టి రెసిస్టెన్స్ ఏమవుతుంది R1 ప్లస్ R2. సో పీటీ ఏమవుతుంది వీరేటెడ్ స్క్వేర్ డివైడ్ బై R1 ప్లస్ R2 విచ్ ఈజ్ ఈక్వల్ టు వీరేటెడ్ స్క్వేర్ డివైడ్ బై R1 ఫార్ములా ఇందాక ఏం చెప్పాం, వీరేటెడ్ స్క్వేర్ డివైడ్ బై P1 ప్లస్ R2 ఫార్ములా ఏంటి వీరేటెడ్ స్క్వేర్ బై P2. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకేమొస్తుంది P1 P2 డివైడ్ బై P1 ప్లస్ P2. సో టోటల్ పవర్ కన్జంప్షన్ పీటీ ఈజ్ ఈక్వల్ టు, సో ఒక బల్బ్ యొక్క వాటేజ్ ఎంత 40 వాట్, అనదర్ బల్బ్ యొక్క వాటేజ్ ఎంత 60 వాట్. సో 40 ఇంటూ 60 డివైడ్ బై 40 ప్లస్ 60. సో 2400 డివైడ్ బై 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 24 వాట్. సో 40 వాట్ అండ్ 60 వాట్ బల్బ్ టుగెదర్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు టోటల్గా ఎంత పవర్ కన్జంప్షన్ చేస్తాయి 24 వాట్. సో 40 వాట్ అండ్ 60 వాట్ బల్బ్స్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఏ బల్బ్ గ్లో అవుతుంది బ్రైటర్గా 40 వాట్. సో ద 40 వాట్ బల్బ్ గ్లోస్ బ్రైటర్. అట్లనే పవర్ కన్జంప్షన్ మనకి ఎంత వచ్చింది 24 వాట్. సో ఈ 2 ఆప్షన్స్ కరెక్ట్ కాదు. 60 వాట్ కూడా బ్రైట్గా గ్లో అవ్వదు. సో ఆప్షన్ ఏంటి ద 40 వాట్ బల్బ్ గ్లోస్ బ్రైటర్. సో ఈ ఆప్షన్ కరెక్ట్. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ.